పబ్లిక్ హెల్త్ గురించి చర్చ జరుగుతూ ఉన్నది. వర్షాకాలం వచ్చిందంటే డెంగ్యూ జ్వరాలు, మరి దోమల జ్వరాలు, సీజనల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులు, ఫుడ్ హ్యాబిట్స్, జీవన శైలికి సంబంధించినటువంటి సమస్యల వ్యాధులు ఇలా బారిన పడతా ఉన్నాడు ఆధునిక మానవుడు. ఆధునిక వైద్యం కొత్త పుంతలు దొక్కుతూ కరోనా వ్యాక్సిన్, ఫంగల్ వ్యాక్సిన్స్, అనేక రకాలైన వ్యాధులకు వ్యాక్సిన్లు కనుక్కొని రాకుండా చేసే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంటే, మానవుని జీవన సరళి ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి జీవనశైలి వ్యాధులను తెచ్చుకుంటా ఉన్నారు. సో 120 సంవత్సరాల్లో తినాల్సినటువంటి ఫుడ్ని, ఆహార పదార్థాలని కేవలం 40 సంవత్సరాల్లో తిని పడేస్తూ ఉన్నారు. అంతే, పనిచేసే వాళ్ళకి సంబంధించి తినటం ఒక అర్థం ఉన్నది. కూర్చొని తినటం వల్ల స్థూలకాయం, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతర రకాల శారీరక సమస్యలు, మానసిక సమస్యలకు లోనవుతూ ఉన్నారు. సో మానవుని జీవన శైలి మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ముందున్నది. సో ఇంకొక వైపు హోటళ్ళు, ఫుడ్ రెస్టారెంట్లు పేరుతోని, ఫుడ్ బ్యాంకుల పేరుతోని స్టోరేజ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు పేరుతోని వేయించిన ఫుడ్లు పెట్టి ప్రజారోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దీన్ని చూడాల్సినటువంటి ప్రభుత్వం, పాలక వర్గాలు కనీసం ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయరు. కుళ్ళిన, ప్రాసెస్ చేసిన, బూజు పెట్టినటువంటి ఆహార పదార్థాలను పెడుతుంటే ప్రజలు వాంతులు, విరేచనాలే కాకుండా కామెరల బారిన పడి అనేక అనారోగ్యాల పాలై రోగాలు తెచ్చుకుంటూ ఉంటుంటే, ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రజల మీద చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇలా పానీపూరి సెంటర్లే కాదు, నా బజ్జీల బండ్లే కాదు, 4 చక్రాల బండ్లు మేజర్ పార్ట్లో కొద్దిమంది మంచినీళ్ళే పెడతా ఉన్నారు. చేతులు కడుక్కోవడానికి ఏ నీళ్లున్నా ప్రాబ్లం లేదు. త్రాగడానికి సంబంధించి ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న నీళ్లు, అసలు అడ్డగోలుగా నీళ్లు పెడతా ఉన్నారు. అవి తాగినటువంటి వాళ్ళు వ్యాధుల బారిన పడకుండా ఉంటారా అని అడుగుతా ఉన్నాను. నేను చాలా క్లయింట్స్ చూశాను. టైఫాయిడ్ వస్తూ ఉంది, కామెరలు వస్తూ ఉన్నాయి. ఒక గాబులో నీళ్లు ఆడు కడగడు పాలేదు, అందులో పోస్తూ ఉంటాడు. అక్కడ నీళ్లు తాగిన ప్రతి ఒక్కడు కామెరలు అయ్యాడు. ఒక కేస్ స్టడీస్ని మనం పరిశీలించినప్పుడు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. కనీస నియమాలు పాటించకుండా ముందుకెళ్ళకూడదు. ఎట్లని ప్రజలు పాటించాలి? ఒక నాణ్యానికి హెడ్ అండ్ టైల్ ఎట్లుంటాయో బొమ్మ బరుసు, ఒకవైపు ప్రజలకు సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా రెండో వైపుగా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజారోగ్య రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. డాక్టర్ల పోస్టులు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ల పోస్టులు భర్తీ చేయాలి. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ సూత్రం, దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. దాంతోపాటు పారామెడికల్ సిబ్బందికి సంబంధించి ఏఎన్ఎంలు, జీఎన్ఎంలు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు, మలేరియా డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న పోస్టులు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్, ఎక్స్రే టెక్నీషియన్స్, అదేవిధంగా స్కానింగ్ టెక్నీషియన్స్ పోస్టుల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్య రంగం బాగుంటుంది. ఇలా విద్యా వైద్యానికి సంబంధించి సంపాదించినటువంటి డబ్బుల్లో 100కి 70 నుంచి 80% ఖర్చు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజల సంక్షేమమే ప్రధానమైనప్పుడు, ప్రజల సంక్షేమము, అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పుడు ఇవి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక పబ్లిక్ హెల్త్కి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఎయిమ్స్ దాకా, గల్లీలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ దాకా ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు డాక్టర్లు ఉంటే మళ్ళీ మందులు ఉండవు. మళ్ళీ మందులు బయట కొనుక్కొచ్చుకోవాలి. సరిపడా మందులు ఎస్టిమేషన్ చేయాలి. ఇంకా మందులు, యంత్ర పరికరాలు కొనే దగ్గర ఇక అవినీతికి అంతే లేకుండా పోయింది. అదొక కేసులు. ఇక డిఎంహెచ్ఓ ఆఫీసులో, ఏ డిఎంహెచ్ఓ ఆఫీసులో చూసినా 2 ముఠాలు. ఇదే కార్యక్రమం ప్రైవేట్ సెక్టార్లో ఓవర్ చేస్తే జాబ్ తీసి బయటపడదొబ్బుతారు. అందుకోసమే కాంట్రాక్ట్ ఉద్యోగాల పాలకులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి పెట్టేది అందుకోసం ఇలా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏందో అది, వాడు 4 అడుగులు వేయలేడు, అంతగానం తింటం ఎందుకో. సో వీళ్ళు ప్రజారోగ్యాన్ని, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేస్తారని అడుగుతూ ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల నుంచి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపరచడం, తగిన జాగ్రత్తలు పాటించేలాగా చేయటం, ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్ళటం, ఆర్గానిక్ ఫుడ్స్ వైపు తీసుకెళ్ళటం, అట్లా ఆరోగ్య సూత్రాలు పాటించడం, తిన్నటువంటి ఆహార పదార్థాలు వాళ్ళ శరీరానికి సరిపడా అవసరమైనటువంటి క్యాలరీలు మట్టికి తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు, మానసిక, శారీరక సమస్యలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టమంటా ఉన్నాం. అది అంబర్ కానీ, గుట్కా కానీ, బ్రౌన్ షుగర్ కానీ, గంజాయి కానీ,
లేకపోతే ఇతర కొకైన్ లాంటి మత్తు పదార్థాలతో పాటుగా ఆల్కహాల్ జాతికి సంబంధించిన బీరు, బ్రాంతి, రమ్ము, విస్కీ, జిన్ వీటన్నిటిని కూడా డీఅడిక్షన్ సెంటర్స్, మందు మాన్పించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి ఇది పబ్లిక్ హెల్త్లో భాగమని చెప్పేసి ప్రతి మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి గదులు ఉన్నాయి. ఒక గదిలో వ్యసన పరులు ఎవరైతే ఉన్నారో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, సెల్ ఫోన్ వ్యసనంతో సహా ఆ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం వల్ల మానసిక సమస్యలు తీర్చే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ డాక్టర్లు పెట్టాలి. వీలుంటే డీఅడిక్షన్ సెంటర్స్ ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, ఎయిడెడ్ కాలేజీలో అదొక నామ్స్ అండ్ గైడ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు నామ్స్ అండ్ జనరల్స్లో భాగం చేసి ఆ విధంగా ముందుకు పోవాలి. AYUSH ఆయుర్వేద, ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. వీటితో పాటుగా ప్రకృతి వైద్యం, అదేవిధంగా అక్యుపెంచర్ వైద్యాలు కూడా తీసుకొని ప్రజా ఆరోగ్యానికి బాటలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా కొన్ని రకాల వైరస్లు, కొన్ని రకాల కామెరలు లాంటి వ్యాధులు ఇలా మానవ సమాజాన్ని బట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ వైద్యానికి సంబంధించి గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేకపోతే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్కి సంబంధించి కానీ, లేకపోతే ఇలా మూత్ర పిండాలతో మార్చడమే కాదు, ఇలా ఊపిరితిత్తులు మార్చే స్థాయికి ఆధునిక వైద్యం వచ్చింది. వాటికి సంబంధించి ఓకే, కానీ చాలా వైద్యాలకు సంబంధించి ఆధునిక వైద్యం ఇంగ్లీష్ వైద్యంలో లేదు. ఇతర హోమియోపతి, ఆయుర్వేదిక, ఇతర ప్రకృతి వైద్య అక్యుపెంచర్లో ఉన్నాయి. ఎముకలు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధులకు సంబంధించినటువంటి పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అది అక్యుపెంచర్లో ఉంటాయి. అక్యుప్రెషర్ వైద్యాన్ని ప్రమోట్ చేయాలి, యూనివర్సిటీలు పెట్టాలి, డాక్టర్ పోస్టులు పెట్టాలి. ఆ విధంగా ఈ వైద్యాలు కూడా ఆయుష్తో పాటు, AYUSH ఆయుష్తో పాటు ప్రకృతి వైద్యం, అదేవిధంగా అక్యుప్రెషర్ డాక్టర్స్ని కూడా పెట్టడం వల్ల ఇంగ్లీష్ వైద్యం ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈ వైద్యాలను కూడా ప్రమోట్ చేయటం వల్ల IMA వాళ్ళు ఈ హోమియోపతి, ఆయుర్వేదిక్ మందులు బడ్జెట్ అలాట్మెంట్ చేయనట్లేదని చెప్పేసి నాకు కొంతమంది సంబంధిత డాక్టర్లు కలిసినప్పుడు చెప్పారు. సో ఇట్లా తయారయ్యారు పరిస్థితి. దానికి పాలక వర్గాలు వంతబాడే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సంబంధించినటువంటి అధికారులు, హెల్త్ సెక్రటరీలు గాడులు కాస్తూ ఉన్నారు. అవినీతి రుచి మరిగినటువంటి తిమింగళాలు జలగల్లాగా ప్రజల ఆరోగ్యాన్ని బట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అందుకోసం 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఒకవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇవ్వాలి, రెండో వైపు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేస్తూ ఇతర రంగాలకు సంబంధించి, మెడికల్ సెక్టార్లో ఇతర రంగాలకు సంబంధించి వాళ్ళకి బడ్జెట్ అలాట్మెంట్స్, మెడిసిన్ అలాట్మెంట్స్, ఖాళీ డాక్టర్ పోస్టులు అలాట్మెంట్స్ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, పబ్లిక్ హెల్త్ చాలా ప్రధానమైంది. అందుకోసం ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలక వర్గాలకు ఉంటుంది. సో అమెరికాలో కూడా పేదలు ఉంటారు, ఒక 5%, 6%, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంత డబ్బులు ఖర్చు అయినా. మనకు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అంటే పెద్ద గొప్పగా మరిచిపోతూ ఉన్నారు. ఆ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 100% వాళ్ళ పరిధిలో నుండి ఫ్రీగా చేస్తూ ఉన్నారు. అట్లా అనేక ట్రస్టులు, సేవా సంస్థలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకొని పబ్లిక్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. ఒక పాము కాటికి తెలంగాణ రాష్ట్రంలో 300 నుంచి 1000 మంది చనిపోతూ ఉన్నారు. తేలు కాట్లకి మందు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. కుక్క కాట్లకు సంబంధించి రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదు, రేబీస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉండట్లేదు. సో ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్నటువంటి బడ్జెట్ అలాట్మెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి మళ్ళిచ్చే కార్యక్రమం జరుగుతున్న తప్ప మరొకటి లేదు. ఇలా ప్రభుత్వ వైద్యం ఇలా కుంటుపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మెడికల్ మాఫియా. సో ప్రజలు తినే ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలైనటువంటి, సో కొబ్బరి బోండాల్లో పొల్యూట్ అవుతుందంట, బొప్పాయికాయ పొల్యూట్ అవుతుందంట, గుమ్మడికాయ పొల్యూట్ అవుతుందంట. సో వాటి మీద వీడియోస్ రీల్ చేసి ఈ డ్రగ్స్ కంపెనీలు, మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇలా పబ్లిక్ హెల్త్ని సూచించేటువంటి ఫుడ్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు నిజంగా పబ్లిక్ హెల్త్ మీద ప్రేమ ఉంటే ఆ కుర్కురేల మీద, ఆ ప్రాసెస్ ఫుడ్ మీద, ఆ ఫాస్ట్ ఫుడ్ మీద, ఆ ఫ్రైడ్ రైస్ మీద, ఆ నూడిల్స్ మీద, ఆ ప్రాసెస్డ్ యూనిట్స్ మీద ఎందుకు వీడియోస్ చేయటం లేదు? ఎందుకంటే ఫార్మా కంపెనీలకి, మెడికల్ కంపెనీలకి, డ్రగ్స్ కంపెనీలకి ప్రజలు పడితే ఇదిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ మందులు, వాళ్ళ శానిక్లు, వాళ్ళ సిరప్లు, వాళ్ళ టానిక్లు, వాళ్ళ మాత్రలు, వాళ్ళ గొట్టాలు, వాళ్ళ ట్యాబ్లెట్లు,
వాళ్ళ మెడిసిన్స్ వాడతారనేది ఎజెండాగా ఉన్నది. ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ మందులు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనకు కనపడతా ఉంది. అందుకోసం పబ్లిక్ హెల్త్‌కి సంబంధించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి కింద నుంచి పైదాకా. ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. 24 గంటల హాస్పిటల్స్ మరిన్ని పెరగాల్సిన అవసరం ఉంది. ప్రతి మండల కేంద్రంలో 24 గంటల హాస్పిటల్స్, ప్రతి గ్రామాలకి కనీసం ఒక డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్‌ని పెట్టి, ఒక పారామెడికల్ సిబ్బందిని పెట్టి ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. కొన్ని యూరోపియన్ కంట్రీస్‌లో మా ఫ్రెండ్ అక్కడ ఎంబీబీఎస్, ఎండీ చదివిస్తే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉన్నా గూడా అర డజన్ సార్లు దోమ కొట్టలేదంట. మనం సాయంత్రం పూట ఇంటి దగ్గర కూర్చుంటే అర డజన్ సార్లు కంటే ఎక్కువ దోమలు కుట్టేటువంటి ప్రాంతాలను నేను ఎరుగుదును. సో, ఇట్లాంటి పరిస్థితులు దోమల వ్యాధులు ఏదైతే ఉన్నాయో, అది దోమలు చికెన్ గున్యా గానీ, డెంగ్యూ గానీ, అదేవిధంగా మలేరియా గానీ, లేకపోతే ఫైలేరియా గానీ, లేకపోతే ఇట్లాంటి రకాల వ్యాధులకు సంబంధించి మెడిసిన్ అందుబాటులో ఉండాలి. తగిన పని డాక్టర్లు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం అవసరమైతే దోమతెరల పంపిణీ చేయాలి. ప్రజలు సిగ్గుపడకుండా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఈ అంశాల మీద. దోమతెరలు కట్టుకునే కల్చర్‌ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, జాలీలు పెట్టుకోవాలి డోర్లు దోమలు రాకుండా. దోమల బ్యాట్లు వాడండి ఈ సీజన్‌లో. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.